అన్న మేజర్ వాడు 18 ఇయర్స్ ఉంటాయి, ఈజీగా ఉంటాయి. అందరు మీడియా అయినా ప్రభుత్వం అయినా ఒకటే గుర్తించండి, వాడు మైనర్ కాదు, 100% 18 ఇయర్స్. 10th క్లాస్ చదువుతుండు కానీ వాడు ఎన్నిసార్లు మిస్ అయ్యిండో క్లాసులు చిన్న మధ్యలో. బట్ 18 ఎబో ఉంటాడు వాడు, 100%. బ్యాక్లాగ్స్ ఉన్నాయి వాడికి, ఫెయిల్ అయి ఉన్నాడు. స్కూల్కి వెళ్ళాడంట. నిన్న వార్తలో చూసి నేను కూడా షాక్ అయిపోయినాను మేడం. వాడు స్కూల్కి వెళ్ళడమే తక్కువ అంట అసలు ఇప్పుడు. స్కూల్కి వెళ్ళాడు కానీ మైనర్ బాలుడని గుర్తించకండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను నేనైతే. వాడు మేజరే, వాని తెలివి, వాని మైండ్, వాడు హ్యాండ్ రైటింగ్ చేయడం చూసాను. వాడు వస్తే ఎట్లా చంపాలని ప్లాన్ చేసుకొని వచ్చాడు కాబట్టి వాడు చాలా మేజర్. వాడిని నిజంగా కాల్చి చంపేయండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాను, లేదంటే మాకు కాదు మేడం, తను స్కూల్కి వెళ్ళాడో కూడా మాకు తెలియదు. ఎందుకంటే మేము ఇంటికాడ ఉండాం కదా. ఉంటేనన్నా ఈ అబ్బాయి ఇలాంటి వాడు అట్లా వెళ్ళకూడదని మేము మా పిల్లని కూడా ఖచ్చితంగా దండిస్తుంటాం. మాకు తెలియదు కదా, ఇంటికాడ ఉంటామా ఏమన్నా. ఇంటికాడ ఉంటే డెఫినెట్గా చూసి అబ్జర్వ్ చేసి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా ఖచ్చితంగా చూసేవాళ్ళని నేనైతే. అంటే ఆ రోజు అసలు ఏం జరిగిందన్న? ముఖ్యంగా మీరు అందరిని అడగటం జరిగింది, ఎవరైనా వచ్చారా, ఏం జరిగింది, గట్టిగా అరవటం జరిగింది అంటే బాధ